హైదరాబాద్ లాల్పేటలోని కార్తిక్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ ఓపెన్ చెస్ టోర్నమెంట్ 2025 ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ టోర్నమెంట్ ఆర్ శ్రీరామ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తెలంగాణలో చెస్ క్రీడా ప్రోత్సాహం కోసం నిర్వహిస్తున్న ఈ ఓపెన్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో పెద్ద ఎత్తున క్రీడా ప్రేమికులు, ఆటగాళ్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడారు. Please give a big clap to sir. First day నుంచి మా వెంట ఉన్నారు. చాలా థ్యాంక్ యూ. And also I request Nisha Vidyarthi ma'am, Assistant Director, Sports Authority of India, please come on to the stage. Nisha Vidyarthi ma'am, Assistant Director, Sports Authority of India, please come on to the stage, madam. ఇవాళ శ్రీరామ్ చెస్ ప్లేయరు, మన స్టేట్లో మంచి ప్రఖ్యాతి పొందినటువంటి చెస్ ప్లేయరు. ఆయన ఇక్కడ పిల్లలకు చెస్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు లాలపేటలో. దాదాపు 350 మంది పిల్లలు వారి తల్లిదండ్రులతో వచ్చి ఈ చెస్ కాంపిటీషన్లో పాల్గొంటున్నారు. చెస్ అనే ఆట ఇది ఒక మెదడుని అలర్ట్ చేసేటటువంటి ఆట. దాని ఇంగ్లీష్లో మైండ్ టీజర్స్ ఉంటుంది. ఇటువంటి ఆట ప్రోత్సాహన కాలేజెస్ చేయాలి, స్కూల్స్ చేయాలి, ప్రభుత్వం కూడా చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే స్పోర్ట్స్ గేమ్స్లో వాళ్ళ పిల్లల్ని ఈరోజు పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. కూర్చొని ఆడడానికి దీనికి భూములు అవసరం లేదు. అయినప్పటికీ కూడా స్పోర్ట్స్ కంపల్సరీగా స్టూడెంట్స్లో కరికులం ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యానికి, అదేవిధంగా మన ఒక అలర్ట్ కావడానికి స్వామి వివేకానంద అన్నారు, నాకు 11 మంది నాకు ఫుట్బాల్ ఆడించి నేను వాళ్ళని మైండ్ అలర్ట్ చేస్తానని చెప్పారు. సో ఫుట్బాల్ ఆడటం కానీ, హాకీ కానీ, క్రికెట్ కానీ, చెస్ కానీ, ఇటువంటి అన్ని గేమ్స్ని కూడా పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయాలి. భారతదేశంలో చాలా పెద్ద ఎత్తున మన నైపుణ్యం ఉన్నది. ముఖ్యంగా తెలంగాణలో కూడా నైపుణ్యం ఉంది. గతంలో ముఖేష్ గారు కానీ, విశ్వనాథ్ ఆనంద్ గారు కానీ, ఒక మహిళ కూడా గ్రాండ్ మాస్టర్గా చేరుకునేటువంటి ఒక సందర్భంలో చూసాం భారతదేశంలో. కాబట్టి తెలంగాణ పిల్లలకు ఈ చెస్లో మంచి నైపుణ్యము పొందడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీరామ్ పెట్టినందుకు, అందులో స్పోర్ట్స్ డైరెక్టర్గా నిషా విద్యార్థి గారు కూడా వారు వచ్చారు. వారితో పాటు స్థానిక పెద్దలు చాలామంది వచ్చినారు. కాబట్టి వారికి ప్రత్యేకమైన అభినందనలు, శుభాకాంక్షలు.